వెల్కమ్ టు NSTV. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆదోని పట్టణంలో దివ్యాంగులకు సర్వే పేరుతో పెన్షన్లు తొలగించారని, వివిధ అంగవైకల్యం కలిగిన తాము కార్యాలయాల చుట్టూ తిరగలేకపోతున్నామని, గతంలో సదరం క్యాంపు ద్వారా డాక్టర్ ఇచ్చిన పర్మనెంట్ సర్టిఫికేట్ ద్వారా పెన్షన్లు మంజూరు చేశారని, అయితే కూటమి ప్రభుత్వం ఇలా అర్ధాంతంగా వారి పెన్షన్లు తొలగించడం చాలా బాధాకరమైన విషయం అంటూ ఆదోని మున్సిపల్ కమిషనర్ వారిని ఆశ్రయించిన బాధితులు. ఈ కూటమి ప్రభుత్వం మీకు అన్నం చేసిందమ్మా. ఉదయం 10 గంటల వరకు వాళ్ళతో మాట్లాడారు. మీరు కమిషనర్ ఫోన్ చెప్పారు వాళ్ళు. నేను 10 గంటల వాళ్ళకి చెప్పాను, నా దగ్గర ఎవరిని పంపొద్దు, ఈ పత్రాలన్నీ వాళ్ళతో తీసుకొని మీరు పోలేకపోతే కూడా ఫోన్ వేసి పిలిపించుకొని చెప్పారు. మీకు ఎవరైనా ఈ పుస్తకాలు కాకుండా కొంతమంది తెలియక రాలేకుండా ఉండింటారు, వాళ్ళు కూడా ఫోన్ వేసి మీ ద్వారా కూడా చెప్తున్నా, అంటే మీ వాళ్ళు ఎవరైనా మిస్ అయితే మీరు వాళ్ళకి చెప్పి తీసుకొని పోవడం. ఫస్ట్ రాదా ఏం రాదా పుట్టడం లేదు ఇట్లా చూపి దేవుడు క్యాన్సల్ చేసుకుంటే ఎవరు తెలిసి వాళ్ళు ఉండాలి కదా మగోళ్ళు ఇంట్లో నిలబడ మేనికి నిలబడ. ఏం పేరమ్మా పేరు? చోటా పేరు పేరు నిజామాబాద్ జిల్లా నాందిపేట మండలంలో గత 4 రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉమ్మేడ శివారులోని ఉమామహేశ్వర ఆలయం గోదావరి నీటితో మునిగిందని స్థానికులు తెలిపారు. ఈ ఆలయానికి 1000 ఏళ్లుగా చరిత్ర ఉందని, గోదావరి ఉగ్రరూపం దాల్చిందని, వరద కారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహించి ఉమ్మేడ శివారులోని ఉమామహేశ్వర ఆలయం నీట మునిగిందని అన్నారు. మాది ఉమ్మేడ గ్రామం. ఇది ఉమామహేశ్వర టెంపుల్ చాలా సంవత్సరాల నేపథ్య చరిత్ర కలిగిన ఉమామహేశ్వర ఆలయం. ఎప్పుడు కూడా ఇక్కడ ఇంత భీకరంగా వరద వచ్చినా కూడా తట్టుకొని నిలబడుతూ ఉంది. 1016వ సంవత్సరంలో రాజరాజ నరేంద్రులు ఇక్కడికి వచ్చినారు. వచ్చి ఇక్కడ శిలాశాసనం కూడా ఏర్పాటు చేసి మనకు దానశాసనం ఇక్కడ ఏర్పాటు చేసినారు. స్వయంగా అభిషేకం చేసిన చరిత్ర ఇక్కడ ఉమామహేశ్వర ఆలయానికి ఉన్నది. ఇప్పుడు 5-6 లక్షల క్యూసెక్ల ప్రవాహం ఉన్నప్పటికీ గుడి తట్టుకొని అలాగే నిలబడుతుందంటే రాతి కట్టడం యొక్క గొప్పతనం మనకు ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడికి యాత్రికులు కానీ ఔత్సాహికులు కానీ చూడడానికి వస్తూ ఉంటారు. ఇది ఎంతో చరిత్ర కలిగిన గ్రామం, మరియు ప్రకృతి పరంగా కూడా చాలా బాగా ఉంటుంది మా ఉమ్మేడ విలేజ్. కాబట్టి పర్యాటకులు చాలా ఇక్కడికి వస్తారు. మా ఉమ్మేడ గ్రామం ఇది ప్రాచీన దేవాలయం గల ఉమామహేశ్వర ఆలయం ఇక్కడ ఉంది. మొన్న కొత్తగా 2015వ సంవత్సరంలో గోదావరి పుష్కరాలు కూడా జరిగినాయి ఇక్కడనే. మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు శాంక్షన్ అయింది. ఇప్పుడు మళ్ళీ 2020లో కూడా పుష్కరాలు జరుపుకోవడానికి సిద్ధంగా అవుతుంది. ఇది ఈ వర్షాకాలం టైంలో మీద గంగా వాటర్ వచ్చినప్పుడు మన విష్ణుపూరి బాబ్లీ గేట్లు లేపిన తర్వాత ఈ వరద కొనసాగడం అనేది జరుగుతుంది. ఇది ఇప్పుడు టెంపుల్ ఇప్పుడు వాటర్లో మునిగిపోయినా కానీ మళ్ళీ శివరాత్రి టైంలో మాకు యథావిధిగా పూజలు అందుకున్నది ఈ ఉమామహేశ్వరాలయం మాకు తేలుతుంది. ఇది చక్కని పూజలు జరుగుతాయి. పర్యాటకులు కూడా చాలా బాగా వస్తారు ఇక్కడికి. చుట్టూ కూడా చూడచక్కని గల వాతావరణం. ఇది వరద ఎంత కమ్సేకమంటే 5-6 లక్షలు కూడా తట్టుకొని నిలబడుతుందంటే అది ఆ భగవంతుని మహిమ, ఉమామహేశ్వరి ఒక మహిమ కృప ద్వారానే ఆలయం నిలబడుతుంది. కాకపోతే ఇది ఆ వాటర్ అంతా దిగిపోయిన తర్వాత అందులో కొంచెం మట్టి పెరగపోవడం కానీ జరుగుతుంది. మా ఊరు గ్రామస్తులందరూ దాన్ని క్లీన్ చేసి మళ్ళీ యథావిధిగా పూజలు అందుకుంటుంది. కానీ ప్రత్యేకమైన ఆలయం ఉమామహేశ్వర ఆలయం అంటే ఇట్లా భక్తులకు నమ్మదగినది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచే కాదు, నాసిక్, ముంబై, మహారాష్ట్ర, ఇటు ఆదిలాబాద్, అటు రకరకాల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది చాలా ఫేమస్ అయింది ఆలయం అన్నట్టు.
నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కోనాపూర్ గ్రామం నుండి పోల్కంపల్లి డిఎండి చింతపల్లి గ్రామాలకు వెళ్లే నక్షబాటతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కోనాపూర్ గ్రామ ప్రజలు నీళ్లలో ఉదయం సాయంత్రం పొలాల్లోకి పోవడానికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు ఎక్కడ గుంతలు ఉన్నాయో ఎక్కడ జారి పడతామో అని భయంగా నరకయాతన పడుతున్నామని తెలిపారు. ఇంతకు ముందు మాజీ ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడం జరిగిందని, ఇంతవరకు పనులు మొదలు కాలేదని రైతుల ఆవేదన తెలియజేయడం జరిగింది. మాది ఒంగూరు మండలం కోనాపూర్ గ్రామం. ఈ కోనాపురం నుంచి పోల్కంపల్లి చింతపల్లి పోయే రహదారి ఈ గత వారం రోజుల నుంచి ఇక్కడ 300-400 కుటుంబాలు కానీ ఈ ఊళ్ళో పోయే జనాలు కానీ చాలా నానా ఇబ్బంది పడుతున్నారు. ఇందులో పాలు పోసే వాళ్ళు కానీ రైతులు కానీ ప్రతి ఒక్క కూలీలు లేక కన్నమ్మ కష్టాలు అయినాయి. అందుకనే మా అందరూ దయ ఈ గవర్నమెంట్ స్పందించి ముఖ్యంగా మరి మాది ఒంగూరు మండలం, మాది ముఖ్యమంత్రి మండలం, మేము కోనాపూర్ విలేజ్ మాది. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ పారపతి. ఇక్కడ ఉన్న రైతులు చాలా మేజర్గా కోనాపూర్కి వెళ్ళి ఒక 60-70% రైతులు ఇక్కడనే ఉన్నారు, వ్యవసాయదారులు అంతా ఎక్కువ. అందుకు దయచేసి మాకు ఈ రోడ్డు మంచి బాగా చూపిస్తే బాగుంటుంది. రోజు ఇదే పరిస్థితి అలిగెళ్ళిందంటే ఇదే పరిస్థితి. అవతల చిన్నపల్లి కొన్ని వస్తుంది, పోల్కంపల్లి కొన్ని వస్తుంది. ఈ రోడ్డు ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది చేస్తే బాగుంటుంది, నీళ్ళు తగ్గేది. నీళ్ళు అల్లు వస్తే మాకు అందరికి ఇక్కడ ఉన్న రైతులందరికీ ఎవరికి పోనీకి అవకాశం లేదు. అక్కడికి ఎట్లు బస్సులు అక్కడనే ఇక్కడ మనుషులు ఇక్కడనే, అక్కడ ఎట్లు మొత్తం అక్కడనే ఉంటుంది. ఈరోజు పాల రైతుల పరిస్థితి మొత్తం ఈ డబ్బాలు నెత్తిన పెట్టుకొని రావాల్సి వస్తుంది. మాకు పరిస్థితులు బాగాలేవు. మేము రోజు పోవాలి రావాలి. మా ఆయన వ్యవసాయం చేస్తాడు, ట్రాక్టర్ నడుపుతాడు. వచ్చేటోళ్ళు చూసేటోళ్ళు పోయేటోళ్ళే ఉంటారు కానీ మాకు సాయం చేసేటోళ్ళు ఎవరు లేరు. ఆడేళ్ళు అక్కడ పోతే ఇక్కడ వచ్చేటట్టు నమ్మకం కూడా లేదు మాకు. వరిసేను 2 ఎకరాల వరి నాటితే వరిపోయింది. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండల్లో కాందుకుర్తి వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. తెలంగాణ, మహారాష్ట్ర ఇరు రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మహారాష్ట్రలోని విష్ణుపురి, గాయక్వాడ్ ఇతర ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో దిగువన గోదావరి నదిలోకి భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతుంది. నది పరివాహక ప్రాంతం ప్రమాదపు అంచున చేరుకోవడంతో సోయా సాగు చేసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. బెజవాడలో అవుట్ సైడ్ ఫుడ్ తయారీపై నిఘా పెరిగింది. నగర వ్యాప్తంగా లీగల్, మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. మొత్తం 20 బృందాలుగా విడిపోయి విజయవాడ నలుమూలల హోటల్స్, రెస్టారెంట్స్, బేకరీలు, స్వీట్ షాపులపై ఆకస్మిక తనిఖీలు జరిపారు. లోపలికెళ్లగానే కిచెన్లన్నీ కంపు కొడుతూ, చెత్త కుండీల్ని తలపిస్తూ భయానకంగా కనిపించాయి. మంచిర్యాల జిల్లా లక్షేటిపేట స్థానిక విశ్రాంతి భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన ఆధునిక ప్రపంచ కాన్వస్ పై అద్భుత భారత భవితను చిత్రించిన విజనరీ లీడర్, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, దేశ సేవకు జీవితాన్ని ధారపోసిన భారత్ మాత ఒడిలోనే తుది శ్వాస వదిలిన దివంగత ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి, ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.
అందరూ వస్తారు కొన్ని స్లోగన్స్ అని అన్ని జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ సురేఖమ్మ గారి నాయకత్వం ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం జై కాంగ్రెస్ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి భారతరత్న అవార్డు పొందినటువంటి గౌరవనీయులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా లక్ష్మీపేట మున్సిపల్ మరియు లక్ష్మీపేట మండల్ నుండి వచ్చినటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మా పింగిల్ రమేష్ అన్న గారు మరియు టౌన్ అధ్యక్షులు మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నేడు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి గారితో పాటు పలువురు నాయకులు హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించినారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు రాజీవ్ చౌక్ కూడల్లో పెద్ద ఎత్తున నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు సాంకేతిక విప్లవంతో పాటు యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి యువత పాత్ర కీలకంగా ఉండాలని, వారి నిర్ణయం మేరకు పాలన జరగాలని మరి వారు 21 సంవత్సరాలు ఉన్నటువంటి ఓటు హక్కును 18 సంవత్సరాలకు చేసినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా ఈరోజు సెల్ ఫోన్లతో పాటు సాంకేతిక పరమైనటువంటి మరి ఏదైతే ఉపయోగిస్తామో వాటన్నిటిని కూడా ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టి మరి సాంకేతిక విప్లవం తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు. వారి అడుగుజాడల్లో మేమంతా కూడా కంకణబద్ధులమై పనిచేస్తామని, అదేవిధంగా రాజీవ్ చౌక్లో గత 35 సంవత్సరాల కింద నెలకొల్పినటువంటి విగ్రహం మరి ఈరోజు కాంస్య విగ్రహాన్ని మేము సుడా నిధులతోటి మొన్ననే టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. 15 లక్షల రూపాయలు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చినాం. నెల రోజుల లోపల విగ్రహం రాబోతా ఉంది. అదేవిధంగా ఈ రాజీవ్ చౌక్ సుందరీకరణ కూడా 3 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. 18 లక్షల రూపాయలతోటి ఈ కూడలి సుందరీకరణతో పాటు భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. త్వరలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పెద్ద మనుషులందరినీ కూడా పిలుచుకొని పెద్ద ఎత్తున విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపడతాం. రాజీవ్ గాంధీ గారి బాటలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కంకణబద్ధులమై వారి చూపినటువంటి బాటలో నడుస్తామని, వారి జయంతి సందర్భంగా కంకణబద్ధులమై మరి ఈరోజు మేము ప్రతినిధిగా ఉన్నాం. తప్పకుండా వారి అడుగుజాడలో నడుస్తామని తెలియజేస్తూ వారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రేణులందరికీ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలో మాజీ ఎంపీటీసీ డప్పు సాయిబాబు ఆధ్వర్యంలో
ఉచిత వైకుంఠ రథంను మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహ యాదవ్, ఆర్టీఏ మెంబర్ జైపాల్ రెడ్డి, హజ్ కమిటీ మెంబర్, స్టేట్ మెంబర్ ముజీబుద్దీన్, సిఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. భయ్యా ఆయన చెప్పండి ఓకే సార్. శామల్పేట గ్రామంలో ఉచిత వైకుంఠ రథం మా ట్రస్ట్ నుంచి ప్రజలకు సేవ రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేసుకునే భాగంగా ఈరోజు సేవా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి సేవా కార్యక్రమం ప్రజలందరికీ మీడియా ముఖంగా చేరాలని ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక నమస్కారం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 216 కేజీల గంజాయి పట్టివేత. తమిళనాడుకు తరలిస్తున్న సుమారు 55 లక్షల విలువైన గంజాయిని పట్టుకున్న నర్సీపట్నం రూరల్ పోలీసులు. తీసుకెళ్ళిపోండి అమ్మా. నమస్కారం. ఈ రోజున అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్, నర్సీపట్నం రూరల్ సర్కిల్, గొలుగొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని ఒక ఆదాయాన్ని పట్టుకోవడం జరిగిందండి. దాంట్లో ఒక కారు ప్లస్ 2 బైక్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ వివరాలు ఏంటంటే, మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారు, నర్సీపట్నం రూరల్ ఎస్ఐ రాజారావు, గొలుగొండ ఎస్ఐ రామారావు గారు మరియు సిబ్బంది వీళ్ళంతా కూడా గొలుగొండ మండలంలోని కొమిరి దగ్గర నిఘా వేస్తున్నారండి. నిఘా వేస్తుండగా అట్నుంచి ఒక
కారు దానికి ఒక 2 బైక్స్ అడ్వాన్స్ పైలట్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడైతే మన పోలీస్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అడ్వాన్స్ పైలట్గా వస్తున్న ఒక అపాచీ బైక్, సుజుకి జిక్సర్ బైక్ మీద ఒక వ్యక్తి వెంటనే ఆ బండి వదిలేసి దూకి పారిపోయాడు. అలాగే పైలటింగ్ చేస్తున్న వెహికల్ కూడా ఒక బైక్ AP31 CM 2708 TVS బైక్, అందులో 2 వస్తున్నారు. 2లో ఒక వ్యక్తిని మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది, ఒక వ్యక్తి పారిపోయారు. అలాగే కార్ను కూడా మనం ఆపి చెక్ చేస్తే కారులో సుమారుగా 9 బస్తాలు గంజాయి, దాన్ని వెయింగ్ వేస్తే ఒక్కొక్క బస్తాలో 24 కేజీలు చొప్పున 216 కేజీల గంజాయి మనకి దొరికిందండి. దీన్ని యాక్చువల్గా మనం ఈరోజు ఈ గంజాయిని మనం అరెస్ట్ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే డెస్టినేషన్ పాయింట్ ఉందో అరుణ్ కుమార్ అని చెప్పేసి, ఈయనది గూడూరు గ్రామం, తిరువల్లూరు, తమిళనాడు అండి. ఈయన ఓల్డ్ అఫెండర్, ఈయన మీద కూడా కేసులు ఉన్నాయి. అలాగే తమిళనాడు నుంచే వచ్చిన A7 అండి, దినేష్ అని చెప్పేసి, ఈయన కూడా అక్కడ చిత్తూరు దగ్గర నుంచి వచ్చాడు. ఈయన మీద కూడా కేసులు ఉన్నాయి. ఈయన ప్లస్ ఇక్కడ మన దగ్గర పైలట్ చేస్తున్న వ్యక్తి మరియు సోర్స్ రాజారావు, ఈయనది చింతపల్లి మండలం అంటే ఈయన మీద కూడా కేసులు ఉన్నాయండి. వీళ్ళ సరుకుని జాన్ బాయ్ అని ఒరిస్సాలోని చిత్రకొండ దగ్గర జాన్ బాయ్ దగ్గర నుంచి కొని అక్కడి నుంచి పూర్తిగా మోతతో 3 రోజులు 16, 17, 18 3 రోజుల పాటు మోసుకుంటూ రోలుగుంట లిమిట్స్లోని ఒక విలేజ్లో, ముచ్చంపేట విలేజ్ దగ్గరలో వీళ్ళు డంప్ చేశారండి. డంప్ చేసిన తర్వాత వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఈ తమిళనాడు వాళ్ళకి ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కార్ వేసుకొని వచ్చారు. అక్కడి నుంచి అది ఆ డంప్ని ఈ కార్లో ఎక్కించి తీసుకొస్తుంటే మనం వీళ్ళని పట్టుకోవడం జరిగింది. అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డి పాఠశాలను మంగళవారం గ్రామ సర్పంచ్, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు సందర్శించి ప్రధానోపాధ్యాయులు, కొత్తగా వచ్చిన మరో 2 ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ఈ పాఠశాలలో 2 ఉపాధ్యాయులను నియమించడానికి తాను చేసిన కృషిని వివరించారు. లోదొడ్డి పాఠశాలలో 70 మంది పిల్లలు, 2 CRTలు ఉండేరు. కౌన్సిలింగ్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 70 మందికి కూడా ఒకళ్ళే ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు ఉండటంతో ఇక్కడ ఉపాధ్యాయులు కావాలని చెప్పి అక్కడ HM గారు కానీ నేను కానీ అనేక మార్లు అధికారులకు తెలియజేయడం జరిగింది. స్పందించకపోవడంతో నిన్న గ్రీవెన్స్లో ప్రాజెక్ట్ అధికారికి కూడా ఈ విషయం తెలియజేసి ఉన్నాను. DD గారు 2 ఉపాధ్యాయుల్ని నియమిస్తానని చెప్పి ఉన్నారు. ఈరోజు నేను ఆ పాఠశాలకు మరొకసారి సందర్శించడం జరిగింది. పాఠశాల సందర్శించినప్పుడు 2 ఉపాధ్యాయుల్ని పంపించి ఉన్నారు. కానీ 70 మంది పిల్లలు, వార్డెన్ అట్లాగని HM 2 ఉంటారు కనుక మరొక ఉపాధ్యాయులు కూడా అక్కడ అవసరం. ఆ ఉపాధ్యాయులు కూడా వేసి ఇలాంటి మార్పుల ప్రాంతానికి ఉపాధ్యాయులు లేకుండా చేయటం వల్ల చదువు మరింత దూరం అయ్యే అవకాశం ఉంటుంది. లోదొడ్డి అంటే రాజమ్మ మండలంలో మారుమూల ప్రాంతం. అంటే ప్రాంతానికి ఇప్పుడు 3 నెలలు చదువు కూడా ఎక్కడ చదువుకు దూరమైనటువంటి విద్యార్థులు ఈ ప్రాంతంలో చదువుకు దూరం అయిపోయారు. అందుకే ఇప్పటికైనా మరొక ఉపాధ్యాయులను కూడా నియమించాలని మేము కోరుతున్నాం. నా పేరు లోతా రామారావు, గ్రామ సర్పంచ్, లోదొడ్డి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పలు గ్రామాలలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులకు యూరియా బస్తాలు సమయానికి రాక తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. NSTV రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి కథనం ప్రకారం మన భారతదేశానికి రైతే వెన్నుముక్క అన్నారు. కానీ ఇక్కడ రైతులు అరగోసపడుతున్నారు.
రైతులకు యూరియా నెల రోజుల నుండి అందకపోవడం వల్ల పంటలు పండించే రైతులు పచ్చదనాన్ని కోల్పోతున్నామని అంటున్నారు. ఎట్ల శంకర్ తర్వాత మన గుంపుల పద్మ గుంపుల ఎట్ల శంకర్ గుంపుల పద్మకు నాకు ఇచ్చామరా అయిపోయింది. ఎట్ల శంకర్ కూడా పెట్టుకో. నూట 60 నెంబర్ మీకు టోకెన్ 165 170 అయిపోయింది. పేరేలేవు 170 మంది నీకు బస్సాలు వచ్చినాయా? మీరు ఎన్ని గంటలకు వచ్చారు? 8 గంటలకు వచ్చారు. ఇప్పటికి 2 అవుతుంది. ఇప్పటికి కూడా బస్సాలు అందలేదు. అయితే మీ నెంబర్ ఇప్పుడు మీ ఎంత 128 ఇప్పుడు నెంబర్ ఏం నడుస్తుంది? పేరు మొత్తం లేదు. 170 మంది పేరు అయిపోయింది. నీ పేరు ఇట్లా రాలేదా? బస్సాలు వచ్చే నమ్మకం ఉందా? బస్సాలు వెళ్ళిపోమంటున్నారా? కమ్మలు మార్చారు. కమ్మ పేరు రాసుకుని ఇచ్చాడు బయటికి అని లేరు. రమణ ఇల్వాకేసి రమణ ఆయన పేరు ఆయన రాజీడు ఒక పేజీ పేర్లనే కట్ చేసి రాళ్ళు రాసింది నేనే. ఇప్పుడు రాసింది నేను. అందుకని పేజీ మొత్తం కమ్మే చదువుతలేడు. ఇప్పుడు అడుగుతా ఏమంటారు? బస్సాలు అయిపోయినాయి. బస్సాలు బయటకు వెళ్ళినాయా? ఏమైనా బస్సాలు బయటకు వెళ్ళినాయా? ఆదోని పట్టణంలో దివ్యాంగులకు సర్వే పేరుతో పెన్షన్లు తొలగించారని, వివిధ అంగవైకల్యం కలిగిన తాము కార్యాలయాల చుట్టూ తిరగలేకపోతున్నామని, గతంలో సదరం క్యాంపు ద్వారా డాక్టర్ ఇచ్చిన పర్మనెంట్ సర్టిఫికేట్ ద్వారా పెన్షన్లు మంజూరు చేశారని, అయితే కూటమి ప్రభుత్వం ఇలా అర్ధాంతంగా వారి పెన్షన్లు తొలగించడం చాలా బాధాకరమైన విషయం అంటూ ఆదోని మున్సిపల్ కమిషనర్ వారిని ఆశ్రయించిన బాధితులు. ఈ కూటమి ప్రభుత్వం మీకు అన్నం చేసిందమ్మా. మీరు ఉదయం 10 గంటల వరకు వాళ్ళతో మాట్లాడారు. మీరు కమిషనర్ ఫోన్ చెప్పింటారు వాళ్ళు. నేను 10 గంటల వాళ్ళకి చెప్పిన నా దగ్గర ఎవరిని పంపొద్దు, ఈ పత్రాలన్నీ వాళ్ళతో తీసుకొని మీరు పోలేకపోతే కూడా ఫోన్ వేసి పిలిపించుకొని చెప్పారు. మీకు ఎవరైనా ఈ పుస్తకాలు కాకుండా కొంతమంది తెలియక రాలేక ఉండింటారు, వాళ్ళు కూడా ఫోన్ వేసి మీ ద్వారా కూడా చెప్తున్నా. అంటే మీ వాళ్ళు ఎవరైనా వస్తే అంటే మీరు వాళ్ళకి చెప్పి తీసుకొని పోవడం. ఫస్ట్ రాదా ఏం రాదా పుట్టడం లేదు. ఇట్లా చూపి సార్కి ఇది చేసుకుంటే ఎవరు తెలిసి వాళ్ళు ఉండాలి కదా మగవాళ్ళు ఇంట్లో నేను ಗೊತ್ತಿಲ್ಲ ನೀವು ಅದನ್ನ ಅನ್ಕೊಂಡ್ರೆ
ఏం పేరమ్మా పేరు 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 తాయమ్మ. నీ పేరు? నా పేరు తాయమ్మ. ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడ? మా పిల్లలకి పింఛన్ తీసేసారని వచ్చాము. ఎవరు పింఛన్ తీశారు? ఎవరు తీసినారే మాకు? అరుణాదేవి. అరుణాదేవి ఏమైతుంది? బిడ్డ అవుతుంది. నీ బిడ్డ ఏం సమస్య? సమస్య ఏమో? చెవులు లేవు, మాటలు లేవు. ఎప్పటి నుంచి లేవు? చెవులు ఎప్పటి నుంచి లేవు, మాటలు ఎప్పటి నుంచి? పుట్టినప్పటి నుండి లేవు. పుట్టినప్పటి నుంచి లేవు. ఇప్పుడు ఏమైంది? సమస్య ఏమైంది? ఇప్పుడు మాకు పింఛన్ రావాలని. పింఛన్ రావడం లేదు. ఎప్పటి నుంచి రావడం లేదు? ఎప్పటి నుంచి రావడం లేదు పింఛన్? ఇదే నెలే వచ్చలేదు. ఈ నెల రాలేదా? ఈ నెల రాలేదు. సత్సాయిలో పోయి రండి అని చెప్పినారు.